నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్రానికి జయశంకర్ సార్ ఐకాన్. క్యాంప్ ఆఫీసులో నివాళులు అర్పించిన మంత్రి జగదీష్ రెడ్డి. బాసర విద్యార్థుల పోరాటం ప్రభుత్వానికి ఒక గుణపాఠం. పట్టు విడవని పోరాటం నడిపిన విద్యార్థులకు సిపిఐ నారాయణ అభినందనలు. యోగా డే అంటే ఒక్కరోజు మాత్రమే యోగా చేయడం కాదు. బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రమాదేవి వ్యాఖ్య. $25 లక్షల నిధులను వెంటనే విడుదల చేయాలి. సమావేశాన్ని బహిష్కరించిన టీఆర్ఎస్ కాంగ్రెస్ సర్పంచులు. ఇక డీటెయిల్ చూస్తే, పట్టు వదలకుండా తమ సమస్యలపై పోరాటం కొనసాగించి ప్రభుత్వ మెడలు వంచిన నిర్మల్ జిల్లా బాసర త్రిబుల్-ఐటీ విద్యార్థులను సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ అభినందించారు. విద్యార్థుల సమస్యలను సిల్లీ సమస్యలంటూ వ్యాఖ్యానించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితోనే తమ సమస్యల పరిష్కారానికి రాతపూర్వక హామీ తీసుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. బాసర విద్యార్థుల పోరాటం ప్రభుత్వానికి ఒక గుణపాఠమని ఆయన అన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా పోలీస్ క్యాంపులు పెట్టి మావోయిస్టులు నడుపుతున్నారనే మిషతో అణిచివేయాలని చూశారని ఆయన గుర్తు చేశారు. ఆందోళన ప్రారంభించిన నాడే పరిష్కారం చూపి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని పేర్కొన్నారు. కానీ మంత్రులు అసమర్థులుగా ఉండడమే సమస్యల పరిష్కారంలో ఆలస్యమైందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి సమస్యను సీఎం కేసీఆర్ చూస్తే తప్ప పరిష్కారం కావడం లేదని ఆరోపించారు. బాసర విద్యార్థులకి అభినందన తెలియజేస్తున్నా. పట్టుదలతో పోరాటం సాగించారు. ఎన్ని బ్లాక్ మెయిల్కి ఒత్తులకి లొంగకుండా పోలీస్ కాన్సన్ట్రేటెడ్ క్యాంపు లాగా ఎన్నో తయారు చేసినా కూడా ఏమీ భయపడకుండా పోరాటం సాగించారు, విజయం సాధించారు. ఆ విద్యార్థి ఉద్యమానికి నేను అభినందన తెలియజేస్తున్నా. ఏ విద్యామంత్రి అయితే ఈ విద్యార్థి సమస్య సిల్లి అని చెప్పిందో ఆమె నోటి నుంచే ఈ సమస్యలు మంచివని చెప్పి పరిష్కారం చేయడానికి ఒక రాతపూర్వకమైనటువంటి హామీ ఇచ్చింది. సంతోషం. ప్రభుత్వానికి గుణపాఠం కావాలా. ఒక ఉద్యమం వస్తే ఆ ఉద్యమాన్ని సానుకూలంగా చూసి సమస్యలు పరిష్కరించకుండా గుడ్డిగా వ్యతిరేకించి ఈ సిల్లి అని, బాధ్యత రాహిత్యం అని చెప్పేసి అని, నక్సలైట్లు దానిలో ఉన్నారని ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడడం ద్వారా వాళ్ళ తప్పును కప్పుకొని చేసేటువంటి ప్రయత్నం అది ఎప్పుడు మంచిది కాదు. అదే ప్రయత్నం జరిగింది. వాళ్ళ కప్పుకొని ప్రయత్నించారు. సరే, విద్యార్థి ఉద్యమం ఆగలేదు. దాన్ని జయప్రదమైంది. ఇదేదో 10 మంది చేసి ఉంటే విద్యార్థులకు ఆందోళన జరగకుండా ఉండేది. వాళ్ళు ప్రశాంతంగా ఉండేవాళ్ళు. ఈ కోరికలు తీర్చడం పెద్ద కష్టమేం కాదు. 10 రోజులు ఉద్యమం తర్వాత తీర్చాల్సిన సమస్యలు ఇవి తక్షణం పరిష్కరించాలని తీర్మానం. దీనికి కారణం ఏంటంటే మంత్రులు బలహీనంగా ఉండడమే. వాళ్ళ చేతులు ఏం లేదు. చివరికి ముఖ్యమంత్రి అధిష్టానం నుంచి వచ్చే తప్ప సాధ్యం కాదు. ఆయన దీన్ని రియలైజ్ కావడానికి టైం లేదు పాపం. ఆయన చాలా బిజీగా ఉంటాడు ఎక్కడెక్కడో. అందువల్ల ముఖ్యమంత్రి పవర్ఫుల్గా ఉండి మంత్రులు బలహీనంగా ఉంటే వచ్చేటువంటి దుష్ట ఫలితాలు ఇవి. దీన్ని గుర్తుంచుకోవాలని కోరుతున్నాను. ఇక అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా బీజేపీ బైంసా పట్టణ శాఖ ఆధ్వర్యంలో శుద్ధవాగు ప్రాజెక్టు వద్ద యోగా కార్యక్రమం నిర్వహించారు. యోగా డే అంటే ఒక్కరోజు మాత్రమే యోగా చేయడం కాదని, ప్రతిరోజు కనీసం 1 గంట పాటు యోగా చేయడం వలన ఆరోగ్యంగా ఉంటారని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రమాదేవి అన్నారు. యోగా గురువు బాలాజీ మాట్లాడుతూ కొన్ని ఆసనాల ద్వారా ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న అనారోగ్య సమస్యలు కూడా నయమవుతాయని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ బైంసా పట్టణ అధ్యక్షుడు బాలాజీ సుత్రేవా, జిల్లా ఉపాధ్యక్షులు కె భూషణ్, బాలాజీ పటేల్, మున్సిపల్ కౌన్సిలర్ రావుల పోషెట్టి, రఘువీర్, మురళి కార్యకర్తలు పాల్గొన్నారు. పాజిటివ్ వేలో పోతాము. కాబట్టి యోగా అనేది చాలా ముఖ్యము
అన్న ఉద్దేశంతో ప్రపంచంలోనే ఐక్యరాజ్య సమితిలోనే ఈ యోగా దినోత్సవాన్ని పెట్టినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిదే. అందుకోసమని ఒక యోగా రోజే యోగా చేయడం కాదు, దినం రోజే రోజు కూడా తప్పనిసరిగా అందరూ యోగా చేసినట్లే ఏదుంటే ఈ రోగాల బారి నుండి కూడా ఇవాళ బయటపడతాము. ఎక్కడ చూసినా కూడా ఏ హాస్పిటల్ చూసినా కానీ ఇవాళ రోగాలతోనే కిటకిటలాడుతున్నది. ఇవాళ ఈ పాపులేషన్ పెరిగిన కొద్దీ ఈ పరిస్థితులలో ఇప్పుడున్నటువంటి ఖర్చుల దృష్ట్యా చూసినట్లు ఏదుంటే హాస్పిటల్ ఖర్చు వల్ల చాలామంది పేద ప్రజలు నష్టపోతున్నారు. కాబట్టి యోగా అనేది ప్రతి ఒక్కరికి అవసరము. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఉదయం 1 గంట కేటాయించినట్లు అయ్యేదుంటే మిగతా 23 గంటలు అవి మనను సుఖంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది యోగా. కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా యోగా చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, ఇవాళ నరేంద్ర మోడీ గారు నిజంగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మనందరము తెలియజేయాలి. ఎందుకంటే ప్రపంచంలోనే ఇవాళ యోగాను తీసుకెళ్ళడమే కాకుండా ఇవాళ బయట దేశాల వాళ్ళు కూడా యోగాకు ప్రాముఖ్యతను ఇచ్చి ఇవాళ మన సాంస్కృతిక పరంపరను ఇవాళ కొనసాగిస్తున్నారంటే ఇది నిజంగా మన అందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ ఆశిష్ మిట్టల్పై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో రామగుండ తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కత్రోజ్ రమేష్కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి కోడిపుంజుల రాజన్న, ఐఎఫ్టి రాష్ట్ర నాయకుడు ఐ కృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. భారత సైనిక దళాలను ప్రైవేట్ పరం చేసేందుకు మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని వారు ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు ఈ నరేష్, కృష్ణ, తోకల రమేష్, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు గుమ్మడి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ అమిష్ మిట్టల్పై పెట్టినటువంటి అక్రమ కేసులను, డాక్టర్ మిట్టల్పై పెట్టినటువంటి అక్రమ కేసులను, డాక్టర్ ఆశిష్ మిట్టల్పై పెట్టిన అక్రమ కేసుల్ని యోగి ప్రభుత్వం డౌన్ డౌన్, యోగి డౌన్ డౌన్, యోగి డౌన్ డౌన్, యోగి డౌన్ డౌన్, యోగి డౌన్ డౌన్, మోడీ డౌన్ డౌన్, మోడీ డౌన్ డౌన్, మోడీ డౌన్ డౌన్. కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. కేంద్ర ప్రభుత్వ ఫాసిస్ట్ విధానాలు నశించాలి. కేంద్ర హిందూ ఫాసిస్ట్ విధానాలు నశించాలి. మోడీ డౌన్ డౌన్, మోడీ. ప్రభుత్వం ఈరోజు దేశంలో ఒక భయంకరమైనటువంటి పరిస్థితిని ఈరోజు తీసుకొచ్చేది. ఆ భయంకరమైన పరిస్థితి ఏంటంటే ఈరోజు అగ్ని పథకం అన్నటువంటి ఏదుందో ఈ పథకం వాస్తవంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులను, దేశంలో చదువుకున్నటువంటి యువకులను ఈరోజు ఒక రకంగా మోసం చేసేటువంటి పథకం తీసుకొచ్చారు. ఈ అగ్నిపథ్ పథకం అనేటువంటిది ఈరోజు నిరుద్యోగులకు శాపంగా మారినటువంటి పథకం ఇది. ఈరోజు ఆర్మీ పేరుతోని 4 సంవత్సరాలు ఈరోజు పని చేయించుకొని ఎట్టి చేయించుకొని 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ యువకులను ఇంటికి పంపిస్తే వాళ్ళు ఎక్కడ భిక్షమనుకొని బతికేటువంటి పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ కల్పించాడు. ఈ పథకం అనేటువంటిది దేశంలో ఈరోజు భద్రతా విషయాలకు సంబంధించినటువంటి విషయాలపైన కూడా ఈరోజు అనేక రకాలుగా ఈరోజు బయటకు వచ్చేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. అందుకోసం ఈరోజు ఈ యొక్క ఆర్మీని మొత్తం కంప్లీట్గా నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రైవేట్ చేయడానికి, బహుళజాతి కంపెనీలకు ఇవ్వడానికి, అంబానీ ఆదానికి ఈరోజు కాంట్రాక్ట్ ఇవ్వడానికి, దేశ రక్షణ ఈరోజు మొత్తం అంబానీ ఆదానికి ఇవ్వడానికి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం పూనుకుంది. దీన్ని వ్యతిరేకించేటువంటి భారతదేశ రక్షణ విధానాన్ని భ్రష్టు పట్టించేటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చినటువంటి అగ్నిపథ్ స్కీమ్ ఏదైతే ఉందో దేశంలో ఉన్నటువంటి ఆర్మీ అభ్యర్థులకు ఒక గొడ్డలి పెట్టు లాంటిది. 4 సంవత్సరాల కాలం ఆర్మీలో పనిచేసి ఆ తర్వాత రిటైర్మెంట్ అయ్యి ప్రైవేట్ పనులు చూసుకునేటువంటి విధానం ఏదైతే ఉందో ఇది అనేక రకాలుగా ఒక దుష్టమైనటువంటి ఫాసిస్టు ఏదైతే నరహంతక ముఠాలు ఏర్పడడానికి దారితీసేటువంటి ప్రమాదం ఉంది. అంతేకాదు ఇవాళ ఏదైతే దేశంలో తలెత్తుతున్నటువంటి ఫాసిస్టు మూకలు అనేకం కూడా ఇవాళ మతం ముసుగులో ఉన్నటువంటి మూకలన్నీ కూడా ఇవాళ ఈ ప్రైవేట్ ఆర్మీలో చేరినట్టయితే
గతంలో ఏదైతే హిట్లర్ సృష్టించినటువంటి నాజీ సైన్యం, ఇక్కడ నైజాం సృష్టించినటువంటి నవాబ్ ఏదైతే నైజాం సర్కార్ లాగా నైజాం యొక్క దుష్ట విధానాలాగేలో ఈరోజు దేశంలో కూడా కాంట్రాక్ట్ విధానం కొనసాగితే దేశ అంతరంగిక భద్రతా విభాగానికి ఒక పెను ముప్పు దాపురిల్లేటువంటి ప్రమాదం ఉంది. కనుక దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా అఖిల భారత రైతు కూలీ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ మిట్టల్ గారు ఈరోజు పంజాబ్ రైతాంగంతో కలిసి హర్యానాలో, ఢిల్లీలో అనేక రోజుల తరబడి, సంవత్సరాల తరబడి ఢిల్లీ పాలకుల్ని ప్రశ్నించి అక్కడ మొత్తం నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ఆ నాయకుడిపై యోగి ప్రభుత్వం కుట్రపూరితంగా అక్రమ కేసులు బనాయించి ఇవాళ జైల్లో నిర్బంధించడాన్ని కూడా మా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇలాంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అమలు చేస్తున్నటువంటి ఫాసిస్ట్ వ్యతిరేక చర్యల్ని ప్రజలు, ప్రజాస్వామికవాదులు, రాజకీయ సంస్థలు ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందిగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఇవాళ ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది. ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంతమైన మల్యాలపల్లిని అభివృద్ధి చేయడంలో యాజమాన్య నిర్లక్ష్య ధోరణి నిరసిస్తూ 20వ డివిజన్ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ రైల్వే స్టేషన్లోని తన నివాసం వద్ద నల్ల బ్యాడ్జి ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత భూములను, వనరులను ఉపయోగించే ఎన్టీపీసీ యాజమాన్యం ప్రభావిత గ్రామం మల్యాలపల్లిని నిర్లక్ష్యం చేయడంపై నిరసన వ్యక్తం చేస్తున్నామని అన్నారు. వెంటనే నిర్మాణాత్మక కార్యాచరణతో పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టే వరకు ప్రజా ఆందోళన కార్యక్రమాలు నిరాహార దీక్ష చేపట్టనున్నామని తెలిపారు. అవసరమైతే ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంతాల ప్రజలందరితో కలిసి ప్రజా పోరాటాలను రూపొందిస్తామని అన్నారు. రామగుండం 20 డివిజన్ పరిధిలో ఎన్టీపీసీ ప్రభావిత గ్రామమైన మల్యాలపల్లిలో అభివృద్ధి చేయాలని ఎన్టీపీసీ వారికి ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ అంశంలో నేను కార్పొరేటర్ గెలిచినప్పటి నుండి పలుమార్లు ఎన్టీపీసీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. గత 2 సంవత్సరాల్లో కరోనా పీరియడ్ తప్పితే మిగతా సంవత్సరాలు ఎక్కడ కూడా వాళ్ళు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రజలకు చేయడం లేదు. ఈ విషయంలో ఎన్నిసార్లు మేము విజ్ఞప్తి చేసినా ఎన్టీపీసీ వాళ్ళు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తారో అర్థం కావట్లేదు. వారు రాష్ట్రంలో, దేశంలో పలు చోట్ల సిఎస్ఆర్ నిధులతో ఇలా చేసాం, అలా చేసాం అంటారే కానీ ఎన్టీపీసీ ద్వారా నేరుగా ప్రభావితమైన మల్యాలపల్లి గ్రామానికి వాళ్ళు చేసింది ఏందో ఇప్పటికి అర్థం కావట్లేదు. తప్పకుండా వారు రోడ్లు, డ్రైనేజీలు, విద్యాపరమైన అంశాల విషయంలో నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇక్కడ ప్రజల ఆరోగ్యం కొరకు మెడికల్ క్యాంపులు కూడా నిరంతరం ఏర్పాటు చేయాల్సినటువంటి గురుతర బాధ్యత కూడా ఎన్టీపీసీ వారిపై ఉంది. కానీ వారు పట్టించుకోవట్లేదు. ఈ అంశంలో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపడదామన్న సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అవంతరాలు ఉన్నాయి కనుక ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని వారు విజ్ఞప్తి చేయడం జరిగింది కనుక వాయిదా వేసుకుంటున్నాం. కానీ తప్పకుండా మరి ఎన్టీపీసీ వారే స్వయంగా మల్యాలపల్లికి విచ్చేసి ఇక్కడ సమస్యల మీద చర్చించి చర్యలు తీసుకునేంత వరకు మేము ప్రజా పోరాటాలు చేస్తాం. త్వరలోనే మళ్ళీ వారం రోజుల్లోపటే ఒక నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. మరొకసారి ఎన్టీపీసీ యాజమాన్యానికి విన్నవించేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మల్యాలపల్లి ఎన్టీపీసీ ప్రభావిత గ్రామం కనుక తప్పకుండా ఈ గ్రామంలోని సంక్షేమం కోసం, అభివృద్ధి కొరకు మీరు ముందుకు రావాల్సిందే. అప్పటి వరకు మేము ఇక్కడ ప్రజాప్రతినిధులుగా, ప్రజలుగా మేము ఊరుకునేది లేదు. పూర్తి స్థాయిలో ప్రజా పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాసాలమ్మరిలో ప్రతి పంచాయతీకి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ప్రకటించిన 25 లక్షల నిధులను వెంటనే విడుదల చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండల టీఆర్ఎస్ కాంగ్రెస్ సర్పంచులు డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న వైకుంఠధామం, రైతు వేదికల బిల్లులు వెంటనే చెల్లించాలని నిరసన వ్యక్తం చేస్తూ మండల సమావేశాన్ని బహిష్కరించారు. కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీ సర్పంచులు అప్పులు చేసి అభివృద్ధి పనులు జరిపించగా నాయకుల ఆధిపత్య పోరులో నిధులు విడుదల కాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సర్పంచుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుర్వి యాదయ్య, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు శిగ్లమెట్ల శ్రీహరి ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశానికి సర్పంచులం అంతా 25 లక్షల రూపాయలు
కేసీఆర్ గారు యాసలమరిలో ప్రకటించిన రూపాలను ఇక్కడ అడ్డుకొని కొంతమంది రాజకీయంగా దాన్ని ఇబ్బందులు పెడుతున్నారు సర్పంచ్లని. కాబట్టి ఇవాళ మేము అందరం నిరసన తెలియజేసి బైకాట్ చేసినాం సర్పంచం. ఎందుకంటే మేము గ్రామాలలో ఒక సీసీ రోడ్ వేయాలన్నా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కట్టుకోవాలన్నా సీఎం గారు ఏంది స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ అని ఆసాలమరిలో ప్రకటించాడు. ఆ ప్రకటించిన ఫండుని ఇక్కడ సర్పంచ్లకు ఎట్లా ఉన్నదంటే ఒక ఎమ్మెల్యే గారు ఓ పార్టీ ఉండి ఇక్కడ ప్రభుత్వం ఓ పార్టీలో ఉండడం వల్ల ఈ ఇద్దరి మధ్యలో ఈ కొబ్బరికాయల పంచాయతీకి వచ్చి మా సర్పంచ్లని అభివృద్ధి పనులు 25 లక్షలు ఆపినట్టు అనేది క్లియర్గా మాకందరికీ తెలుస్తుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఈ 25 లక్షల రూపాయలు వచ్చేటట్టు సర్పంచ్లకు అందరికీ వచ్చేటట్టు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టిన గ్రామాలలో ప్రజలందరూ హర్షిస్తున్నారు. అదేవిధంగా డంపింగ్ యార్డులు కానీ, శ్మశాన వాటిక కానీ, ట్రాక్టర్లు కానీ, వనాలు కానీ సర్పంచ్లమంతా మేము పనిచేసి గ్రామాలని దేశానికి అభివృద్ధి పదంలో చూపించినాం. కాబట్టి ఇవాళ మా సర్పంచ్లది గ్రామాల్లో కూడా మౌలిక సదుపాయాలు చేసుకోనికి ఈ 25 లక్షలు ఆసాలమరిలో ప్రకటించిన పైసలు ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇక్కడ ఉన్న మంత్రి గారు కూడా కలగజేసుకొని మా నారాయణపురం మండల సర్పంచ్లకు, అదేవిధంగా సర్పంచ్లు చౌటుపల్లి ఉన్న సర్పంచ్లకు ఈ నిధులు రిలీజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. తెలంగాణ ఏర్పాటులో జయశంకర్ సార్ సేవలు చిరస్మరణీయమని భైంసాలోని జయశంకర్ కాలనీ వాసులు అన్నారు. మంగళవారం సార్ వర్ధంతిని పురస్కరించుకొని ఫోటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సాగర్, శ్రీనివాస్, రవి, సూర్యనారాయణ, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. వర్ధంతి సందర్భంగా ఇక్కడ కొత్తపల్లి జయశంకర్ సార్ యొక్క వర్ధంతి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. కావున ఆయన బయటకు వచ్చి మంచిగా పనులు జరగాలని చెప్పి తెలంగాణ సాధించాలంటే కావున ఇక్కడ జయశంకర్ బయట ఒక పిల్లలకు కూడా మా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఆయన జయశంకర్ బడిపడడానికి ఒకటి తీశారు. దానికి రావాలి ఫైనాన్షియల్గా విద్యా వైద్యం బాగా పెద్దలైపోయింది. ఇంకా ఉచిత విద్య జరుగుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఈరోజు అదేవిధంగా 21 జూన్ 21 యోగా దినోత్సవ కార్యక్రమంగా సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపు. అందరికీ మన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఈరోజు ఇక్కడ కలవడం జరిగింది. విశేషం ఏంటంటే మన విశ్వకర్మ జాతికి సంబంధించిన మన విశ్వకర్మ జాతి గురించి ఎప్పుడో పురాణాలలో చెప్తే వినడమే తప్ప. తెలంగాణ రాష్ట్రానికి ఆచార్య జయశంకర్ సార్ ఐకాన్ లాంటి వారిని మంత్రి జగదీష్ రెడ్డి కొనియాడారు. దివంగత జయశంకర్ సార్ 11వ వర్ధంతిని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణను ఆంధ్రప్రదేశ్లో కలిపిన రోజునే బలంగా వ్యతిరేకించిన యోధుడు సార్ అని ఆయన తెలిపారు. అటువంటి మహానుభావుడి సంకల్ప సిద్ధికి అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను కొనసాగిస్తున్నారని మంత్రి అన్నారు. జై తెలంగాణ, జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ కి, జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ కు, జై తెలంగాణ. ఏ పారామీటర్ తీసుకున్నా అభివృద్ధిలో ఏ రంగంలో అభివృద్ధి చూసినా ఎక్కడ ఉన్నది అభివృద్ధి అని అంటే ప్రతి ఒక్కరి వేలు తెలంగాణ వైపు చూపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇష్టం ఉన్నా లేకున్నా కేంద్ర ప్రభుత్వమే స్వయంగా పలు సందర్భాల్లో ప్రకటించాల్సి వస్తారు. ఇవాళ గ్రామీణ ప్రాంతం పరిస్థితులు ఏంది అని చూస్తే ఈ దేశంలో 1 నుంచి 19 గ్రామాలు, 20 గ్రామాలు లెక్క పెడితే 1 నుంచి 19 తెలంగాణలోనే బాగున్నాయి. పట్టణాలను తీస్తే 1 నుంచి 10 మొత్తం పట్టణాలు తెలంగాణలోనే బాగున్నాయి. వ్యవసాయ రంగం తీస్తే అత్యంత అభివృద్ధి వేగంగా జరిగింది తెలంగాణలోనే.
విద్యుత్ రంగం చూస్తే భారతదేశంలోనే నెంబర్ 1గా విద్యుత్ రంగం 24 గంటల విద్యుత్ అన్ని రంగాలకు ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా నిలబడింది. పారిశ్రామిక రంగం చూస్తే అద్భుతమైన పారిశ్రామిక విధానంతో కేసీఐపాస్తో ప్రపంచవ్యాప్తంగా ఉండే పారిశ్రామికవేత్తలందరూ కూడా వాళ్ళ ఊరి నుంచి బయలుదేరితే చక్కగా హైదరాబాద్కి రావాలన్న ఉత్సాహాన్ని చూపించే పద్ధతుల్లో ఉన్న పారిశ్రామిక విధానం. ఇవాళ ఇది అది అనకుండా అన్ని రంగాల్లో సర్వతోముఖ అభివృద్ధి జరుగుతున్నది ఇవాళ కేసీఆర్ గారి విజన్తో. ఇదంతా కూడా జయశంకర్ సార్ కన్నా కళలు నిజమవుతున్న సందర్భం. మరి వాళ్ళ వారి మొదటి సందర్భంగా వారందరినీ వారి అందరూ కూడా కలుసుకోవాల్సిన అవసరం, మరొకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఈ సందర్భంగా జయశంకర్ సార్కి నివాళులు అర్పిస్తూ తప్పకుండా జయశంకర్ సార్ ఆత్మ సంతోషపడుతుందని నేను భావిస్తాను. రాజన్న సిరిసిల్ల జిల్లా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని కొత్త చెరువు ప్రాంతంలో నిర్మించిన ట్యాంక్ బండిపై యోగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పాల్గొన్నారు. రాహుల్ హెగ్డే మాట్లాడుతూ భారతీయ సంస్కృతి నుంచి వచ్చిన ఒక చక్కటి బహుమతి యోగా అన్నారు. ఇలాంటి పరికరాలు అవసరం లేకపోవడం యోగా ప్రత్యేకత అని అభివర్ణించారు. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే భాగంగా ఈ యోగా ప్రాక్టీస్ ఇక్కడ కొత్త చెరువులో చేయడం జరిగింది. మనకు యోగా ఒక మన ఏన్షియంట్ ట్రెడిషన్ నుంచి వచ్చిన ఒక గిఫ్ట్ అనే మనం అనవచ్చు. ఏ ఎక్విప్మెంట్స్ కూడా లేకుండా మీరు ఎక్కడ కూడా ఉంటే ఈ యోగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వేరే ఎక్సర్సైజ్ లాగా కాకుండా యోగాలో మీకు నాట్ ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్ బట్ మీ మెంటల్ ఎబిలిటీస్ అండ్ స్పిరిచువల్ ఎబిలిటీస్ కూడా దీని నుంచి డెవలప్ అవుతుంది. మన భారతదేశం చూసి యోగా త్రూఅవుట్ ద వరల్డ్ మీరు ఏ దేశం వెళ్తే కూడా అక్కడ ఈ యోగా బెనిఫిట్స్ ఏముంటుంది అని వాళ్ళు నేర్చుకున్నారు. దాంతో ఇండియాకి వచ్చి యోగా నేర్చుకోండి, అక్కడ అన్ని దేశంలో కూడా యోగా స్ప్రెడ్ అయింది. సో మనకు ఉన్న ఈ గిఫ్ట్ని మనమందరూ డైలీ లైఫ్లో అలవాటు చేసుకోవాలి. మేడ్చల్ జిల్లా పీర్చాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ జక్కా వెంకటరెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్రా శివకుమార్ గౌడ్ సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 5వ డివిజన్ కార్పొరేటర్ బొడిగ స్వాతి కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్పొరేటర్ స్వాతి గౌడ్ మాట్లాడుతూ మెయిన్ రోడ్ నుండి గవర్నమెంట్ స్కూల్ వరకు 22 లక్షలతో రోడ్డు పనులు ప్రారంభించామన్నారు. ట్యాంక్ ఆడ పెట్టించాడు కొంచెం. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 5వ డివిజన్లో ఈరోజు మెయిన్ రోడ్డు నుంచి గవర్నమెంట్ స్కూల్ వరకు రోడ్డు పనులను ప్రారంభించడం జరిగింది. దానికి 22 లక్షల వ్యయంతో రోడ్డుని వల్ల మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కోఆప్షన్ మెంబర్స్, కార్పొరేటర్స్ అందరూ కలిసి కూడా
హెడ్ మాస్టర్ అందరు కాలనీ వాసులు అందరు కలిసి కూడా ఈరోజు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించడం జరిగింది. అలాగే గవర్నమెంట్ స్కూల్ కూడా డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. 28 లక్షల వ్యయంతో గవర్నమెంట్ స్కూల్ డెవలప్మెంట్ కూడా శాంక్షన్ అయ్యింది. పనులు కూడా అవుతున్నాయి. త్వరలోనే పనులు ముగించుకొని మంత్రి గారి చేతుల మీదుగా ఇక్కడ ప్రారంభోత్సవం కూడా జరుగుతుంది. అలాగే అంగన్వాడీ స్కూల్ కూడా మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. కొన్ని చిన్న పనులు ఉన్నాయి, అవి కూడా త్వరగా పూర్తి చేస్తామని వాళ్ళకి తెలియజేశాము. ఈ కార్యక్రమానికి మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్స్ అందరూ డివిజన్ ప్రజలందరూ వచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మేడ్చల్ జిల్లా గట్కేసర మండలం కాచవాణి సింగారంలో జయశంకర్ సార్ 11వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ వెంకరెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి పాల్గొని సార్కు ఘన నివాళులు అర్పించారు. ఆయన త్యాగ ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ సిద్ధించిందని పలువురు నేతలు అన్నారు. ఒకసారి ఇటు ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు మన గట్కేసర్ మండలంలోని కాచవలసేన గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ 11వ వర్ధంతి పూర్తి చేస్తున్నాం. ఆయన చనిపోయిన ఇప్పటికీ 11 సంవత్సరాలు పూర్తి చేస్తున్నాం. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు గ్రామ సర్పంచ్ వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు మా మండల పార్టీ జనరల్ సెక్రటరీ ప్రవీణ్ రెడ్డి గారు మరియు బీసీసీల అధ్యక్షులు మరియు మా గౌరవ వార్డు సభ్యులు ఇంకా పార్టీ ముఖ్య నాయకులు మరియు గ్రామంలోని పెద్దలందరి సమక్షంలో ఈరోజు ఈ వర్ధంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. నిజంగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బందులు గురైనారో దానికి ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా ప్రొఫెసర్ జయశంకర్ సారు తన జీవితాన్ని పణంగా పెట్టి మనకు రావాల్సిన నిధులనుకోండి, విధులనుకోండి, నీరనుకోండి, ప్రతి ఒక్క అంశాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలు తెలిసే విధంగా ఆయన కృషి చేయడం ద్వారానే ఈరోజు ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొని అంటే విద్యార్థులు టీచర్సు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్రానికి జయశంకర్ సార్ ఐకాన్. క్యాంప్ ఆఫీసులో నివాళులు అర్పించిన మంత్రి జగదీష్ రెడ్డి. బాసర విద్యార్థుల పోరాటం ప్రభుత్వానికి ఒక గుణపాఠం. పట్టు విడవని పోరాటం నడిపిన విద్యార్థులకు సిపిఐ నారాయణ అభినందనలు. యోగా డే అంటే ఒక్కరోజు మాత్రమే యోగా చేయడం కాదు. బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రమాదేవి వ్యాఖ్య. $25 లక్షల నిధులను వెంటనే విడుదల చేయాలి. సమావేశాన్ని బహిష్కరించిన టీఆర్ఎస్ కాంగ్రెస్ సర్పంచులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కి వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.